వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా పల్లి వెళ్లిన నేపథ్యంలో అక్కడ వైసీపీకి సంబంధించిన లింగమయ్య హత్యకు గురయ్యారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానని చెప్పి ముందే చెప్పారు. అక్కడికి వెళ్లిన నేపథ్యంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రెడ్ బుక్ పాలన గురించి కూడా మాట్లాడారు. ఈ మధ్యన పెరిగిపోతున్న హత్యలు గాని లేదంటే కేసులు గాని ఏదో రకంగా వైసీపీ నేతల్ని హింసించడం, కేసులు పెట్టడం, ఈ నేపథ్యంలోనే పోలీసులకి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆల్రెడీ గతంలో కూడా వలంనేని వంశీ అరెస్టు సందర్భంగా కూడా అప్పట్లో కూడా పోలీసులకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంతకు మించిన ఒక మాస్ వార్నింగ్, అంటే పోలీసుల యూనిఫామ్ గురించి మాట్లాడడం, లేదంటే గుడ్డలోడు తీసి నిలబెడతామని చెప్పడం, తరిమి కొడతామని చెప్పడం, ఎప్పుడు ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, మేము వస్తామని. అంటే ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అలాగే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి రెడ్ బుక్ పాలన గురించి మరొకసారి ఆయన గుర్తు చేయడు. ఇక్కడ మూడో అంశం కూడా ఉంది చర్చించాల్సింది. ప్రధానంగా భద్రతా లోపం. ఆ మధ్యన గుంటూరులో మిర్చియాటికి వచ్చిన సందర్భంలో ఎలాంటి భద్రతా లోపం కనిపించిందో ఇప్పుడు అంతకు మించి హెలికాప్టర్ కూడా ఆయన ఎక్కలేని పరిస్థితి ఉంది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ కూడా అక్కడ దెబ్బతింది. ఆయన మళ్ళీ కాన్వాయ్లో వెళ్ళారంట, హెలికాప్టర్లో కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది అనేది. అసలు ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డికి భద్రత విషయంలో కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోరా? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా చూసుకుంటే ఒక ఆవేదనతో కూడిన వ్యాఖ్యల, లేదంటే ఆవేశంతో కూడిన వ్యాఖ్యల, పదే పదే పోలీసుల్ని విమర్శించడాన్ని, లేదంటే పోలీసులకి వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? కార్యకర్తలకి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది, సేమ్ టైం పోలీసులకి ఒక హెచ్చరిక జారీ చేస్తుంటాం. రెండు కలిపితేనే ఇది. గతంలో చంద్రబాబు చేసిన పని, లోకేష్ చేసిన పని, పవన్ కళ్యాణ్ చేసిన పని సేమే కదా. అవునా? పవన్ కళ్యాణ్ ఏమనేవాడు? వైసీపీ గుండాలు తాట తీసి తోలు తీసి నేల మీద కూర్చోబెడతాను అని చెప్పి మాట్లాడేవాళ్ళు కదా. అదే సందర్భంలో చంద్రబాబు పోలీసు అధికారులకు ఎంతమందికి వార్నింగ్లు ఇచ్చారు ఆయన? మీ సంగతి తేలుస్తాను పవర్ వచ్చిన తర్వాత అని చెప్పేసి. లోకేష్ అసలు రెడ్ డైరీ ఏంటి? అధికారుల పేర్లు రాసుకోవడమే కదా అందులో. ఎవరైతే పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారో మీ సంగతి తేలుస్తానని, అట్లాగే మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టారన్నటువంటిది. ఇప్పుడు నీతులు చెప్పేవాళ్ళు ఆ రోజున హెచ్చరికలు జారీ చేసినప్పుడు కరెక్ట్. అదే సందర్భంలో ఇప్పుడు జగన్ చేస్తే తప్పు. అది తప్పే, ఇది తప్పే. కాకపోతే ఇద్దరూ చేసే తప్పులో స్పెషాలిటీ ఏంటంటే, మనం వెర్రి గొర్రెల్లాగా మన నాయకుల్ని సమర్థించుకునే కార్యకర్తలు ఉన్నంత వరకు, ఫ్యాక్షనిజం, రౌడీయిజం రాజకీయాల్ని ప్రోత్సహించేటటువంటి ప్రజలు ఉన్నంత వరకు వీళ్ళ ఇష్టారాజ్యం నడుస్తుంది. ప్రాక్టికల్గా పాయింట్ ఏంటి? పోలీసుని పోలీసులాగా పనిచేయనిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో? కలెక్టర్ని కలెక్టర్లాగా పనిచేయనిస్తున్నారా? ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా పనిచేస్తున్నాడా, చెయ్యనిస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్థలానికి సంబంధించి మనం ఒక కాగితం అడిగాం, ఈసీనా లేకపోతే దానికి సంబంధించి ఇప్పుడు భూమి కొన్నాం ఎవరి దగ్గర, దాన్ని మనకి రాయించుకుంటాం, రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పేపర్ తర్వాత ఏం చేయాలి? మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన పాస్బుక్ అడుగుతాం, అదే కదా. ఇవ్వడానికి ఎంత వేధిస్తున్నారు? దాంట్లో మళ్ళీ లోకల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రికమెండ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఇది రెవెన్యూ. మున్సిపాలిటీ ఏదైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలంటే స్థానిక నాయకుడు పర్మిషన్ తీసుకోవాలా? వాళ్ళు అంటేనే కట్టనియాలా? ఏంటి దందా? ఎవరు రాసిస్తున్నారు వీళ్ళకి ఆ హక్కులు? అట్లాగే ఇప్పుడు పోలీసులు, అయ్యా నన్ను కొడతారయ్యా, కొట్టబోతున్నారయ్యా, వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయారయ్యా అంటే నువ్వు భద్రత కల్పించవా? మనిషిని కొట్టి చంపేసినా కూడా చంపినటువంటి వాళ్ళలో ఒక ఇద్దరు పేర్లు పెట్టేసి పక్కన పెట్టేస్తారా? అదే కదా. 20 మంది దాడి చేశారని స్వయంగా చెప్తుంటే, అదే వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎవరన్నా దాడి చేశారంటే ఊళ్ళో లేని వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళ పేర్లు కూడా పెట్టేస్తారుగా. అదే కదా. మరి ఎక్కడ అసలు ప్రజాస్వామ్యం ఉంది? మాట్లాడుకోవడానికి ఎక్కడ హక్కులు ఉన్నాయి? ఎక్కడ నిజాయితీ ఉంది? ఎవరికి వాళ్ళు ఇట్లా మాట్లాడడం తప్పు. ఎస్, అందరూ మాట్లాడడం తప్పే కదా. ముందు అసలు హక్కుగా పోలీసులకు ఉండే బాధ్యత వాళ్ళని చేయనిస్తున్నారా? ఒక గొడవ జరిగిందంటే ఆ గొడవలో అధికార పక్షం వాళ్ళు ఎలా చెప్తే అట్లా నడవాలి. గొడవ వీళ్ళే సృష్టించినా నెత్తిని పెట్టుకోవాలా? అదే సందర్భంలో అవతల వాళ్ళది గొడవ జరగకపోయినా జరిగింది అనాలా? అరే, తిరుపతిలో జరిగింది ఏంటండి? సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసులు తీసుకెళ్ళి కార్పొరేటర్లను అప్పచెప్పేస్తారా? తన్ని లాక్కుపోతుంటే చూస్తా కూర్చుంటారా?
పైగా బస్సులో ఉన్న వాళ్ళని బయట కిందకి దించి మరీ తీసుకెళ్లిపోయారు. ఇంకా అంతకంటే నీచం, అంతకంటే దిగజారుడుతానం ఏమైనా ఉంటుందా? తునిలో కూడా అంతే కదా. ఇప్పుడు ఇది అంతే. దీంట్లో ఎంపీటీసీలకు ఫోన్లు చేసి వార్నింగ్లు, చివరికి ఇతను మొండిగా నిలబడ్డాడు కాబట్టి ఇతను కొట్టి చంపేస్తుంటే చూస్తా ఊరుకోవడం. మనం ప్రజాస్వామ్యం గురించి రోజు నీతులు మాట్లాడుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆటవిక రాజ్యాన్ని ఇరుపక్షాలు కలిపి తీసుకొస్తుంటే వాళ్ళు ఒక ఆటవిక రాజ్యాన్ని చేశారంటూ విధ్వంస పాలన అంటూ వచ్చిన వాళ్ళు, వీళ్ళు దానికి రెండింతలు చేస్తానని రెడ్ డైరీలు పట్టుకు తిరుగుతుంటే అవునని శభాష్ అంటూ మళ్ళీ అవతలోళ్ళు మాట్లాడగానే అట్టెట్ట మాట్లాడతారంటున్నారు. ఇక్కడ కళ్ళెదురుగుండా కనబడుతున్నటువంటి ఇష్యూస్ అయ్యే కదా. దాని నుంచి దారి మళ్లించుకోవడం, దృష్టి మళ్లించుకోవడం ఇక్కడ నడుస్తున్న కథ, అంతకు మించి ఏం లేదు. కేసులు పెట్టించడం, కేసులు క్రియేట్ చేయడం, కేసులు పెట్టే వాళ్ళను కూడా తయారు చేయడం, అలాగే ఎప్పుడో ఉన్న కేసుల్ని ఇప్పుడు తెర మీద తీసుకోవడం. అయితే ఇందులో అధికారుల తప్పిదం ఏముంటుంది? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అంతా కరెక్టే. కాకపోతే మధ్యలో పోలీసుల్ని ఈ రకంగా తిట్టడం, ఒక రకంగా వాళ్ళనే టార్చర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు బట్టినే కదా జరిగేది. అవును, పోలీసు పాలకులు చెప్పినట్టే నువ్వెందుకు ఇంకా ఉద్యోగం? నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇస్తున్నారా? నీకు జీతం లేకపోతే విడిగా ఇస్తున్నారా? పాలకులు సొంత జేబులోంచి డబ్బులు ఇస్తున్నారా? ఏ అధికారైనా, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడైనా సరే ఈ బానిసత్వమే ఉండకూడదు. అది జగనైనా బాబైనా ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నీకు ఇస్తోంది జీతాలు ప్రజల సొమ్ము, వాళ్ళ జేబుల్లో సొమ్ములు కాదు. భారతీయ సిమెంట్స్లో డబ్బులు ఎవరు, హెరిటేజ్లో డబ్బులు ఇయ్యరు. ఇచ్చేటటువంటిది మనందరం పన్నులు కట్టిన సొమ్ము. మన రక్షణ కోసం వాళ్ళని పెట్టారు, మన సేవల కోసం వాళ్ళు పెట్టారు. వాళ్ళని ఏమంటారు? సేవకులు. ప్రజా సేవకుల, ప్రజాభక్షకుల. మన సొమ్ముకి మనకే బ్యాండ్ వేస్తారా? ప్రభుత్వ అధికారులు అందరూ సేవకులే, కానీ ఎవరు చేస్తున్నారు అలాగా? మరి అదే కదా, అది కదా సరి చేయాల్సింది. పాలన అంటే ఏంటి? ఇదివరకు కాస్త పవన్ కళ్యాణ్ మీద ఆశ ఉండేది, ఆ రూట్కి తెస్తాడని. ఈయన కూడా అదే రూట్లోకి వెళ్ళిపోయా. ఇంకా ఆశ ఎక్కడ ఉంది? చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ప్రజాస్వామ్యం గురించి పోచుకోలు ఉపన్యాసాలు తప్పించి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా నడవాలి, అవతల వాళ్ళు ఉన్నప్పుడు ఏది కంటతడి పెట్టేయాల. ఇది ప్రస్తుతం నడుస్తున్నది. కానీ ఒకటిసారి భద్రతా వైఫల్యం అనేది గతంలో కూడా చర్చించుకున్నాం. ఒక డౌట్ ఏంటంటే, ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని అలా వదిలేస్తారా? నిన్న ఆ విజువల్స్ చూస్తే వాళ్ళకి హెలికాప్టర్ దగ్గరికి వచ్చింది. అది జగన్ వచ్చిన, లేదంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చిన హెలికాప్టర్లా లేదు. మామూలుగా ఏదో వస్తే జనాలు చూడడానికి వచ్చేస్తారు చూడండి, అలాగ గుంపులు గుంపులుగా వచ్చేసి చివరికి ఆ విండ్షీల్డ్ సైతం ఎరగొట్టేసి అంత జరిగింది అంటే ఇంకా అక్కడ భద్రత కల్పించినట్టే, గాలికి వదిలేసినట్ట. పవన్ కళ్యాణ్కి ఏ ప్రతిపక్ష హోదా ఉందని భద్రత కల్పించారు? లోకేష్కి ఏ ప్రతిపక్ష హోదా ఉందని భద్రత కల్పించారు ఆ రోజున? చంద్రబాబు కల్పించారంటే ఒకే అర్థం ఉంది. మరి వీళ్ళిద్దరికి ఎట్లా కల్పించారు? షర్మిలకి ఏముందని కల్పించారు భద్రత? ఇవన్నీ జరిగినాయి కదా. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది? జగన్ విషయం పార్టీ ఫ్లోర్ లీడరు అతను. ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వకపోవచ్చు, కానీ పార్టీ ఫ్లోర్ లీడర్ అనే హోదా నువ్వు ఇచ్చేదేం జనం ఇచ్చారు కదా. వాళ్ళ పార్టీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు 25-30 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, అంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి 4 ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంతమందికి సంబంధించిన ఒక పార్టీకి అతను అధ్యక్షుడు, స్వయంగా ఎమ్మెల్యే, ఆ పార్టీకి ఫ్లోర్ లీడరు, 40% ఓటు బ్యాంక్ ఉన్నాడు. అతనికి భద్రత కల్పించవా? అదేమంటే 700 మందిని కల్పించారట హెలిప్యాడ్ దగ్గర. ఎక్కడున్నారు వాళ్ళందరూ? ఇదివరకు జగన్కి 3,000 మందితో భద్రత అని చెప్పి అబద్ధాలు చెప్పినట్టే ఉంటది. జగన్ ఇంటి దగ్గర ఇప్పుడు ఏమైనా కనబడుతున్నారా ఎవరైనా? అదే సందర్భంలో ఆ ఎదురుగుండా తగలబడితే నువ్వే తీసుకొచ్చి మాకు ఆధారాలు చూపించుకొని అడిగినట్టు ఉంటది. అంతకు మించి ఏం లేదు. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, ఇలా పదే 4-5 ఇన్సిడెంట్ జరుగుతాయి. ఆ తర్వాత ఏ జగన్ శత్రువో ఏదో చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆ కోడికత్తి సీను కథలాగా, లేకపోతే గనక రాయి సిరినటువంటి ఘటనలో లాగా, అయ్యో వాళ్లే చంపిద్దాం అనుకున్నారు, లేకపోతే వాళ్ళ అభిమానులే చంపబోయారు, లేకపోతే వాళ్లే నాటకాలు ఆడారు అని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అది కాస్త వికటించింది అంటూ సోషల్ మీడియా ద్వారా వెటకారం చేస్తూ చివరికి అతను ఏదన్నా అవ్వాలి అని చూస్తున్నట్టే కనబడుతోంది. ఇక్కడ ప్రాక్టికల్ గా అక్కడ ఏముండాలా? మనం సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నాం. ఒక రోప్ పార్టీ ఉంటుంది ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో, హెలీప్యాడ్ దగ్గర ఖచ్చితంగా రోప్ పార్టీ ఉండాలి.
చుట్టూతా. ఉంటారు, ఉండాలి. అసలు లోపలికి వెళ్ళేది ఎంతమంది ఎవరెవరు అన్నటువంటిది అక్కడ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వాలి. అవును. ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా పార్టీ తరపున ఎవరైతే రిసీవ్డ్ ఉన్నారో పర్మిషన్ అడుగున్నారో వాళ్ళు లిస్ట్ ఇవ్వాలి ఎవరెవరు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ వరకే లోపలికి అలౌ చేయాలి. మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉండాలా? బ్యారికేడ్లు బయట ఉండాలి. అవును, అసలు అక్కడ బ్యారికేడ్లే లేవు. అదేమంటే బ్యారికేడ్లు ఎరగొట్టేశారట. మరి నిద్రపోతున్నారు పోలీసులు అప్పుడు? అంత ఎరగొట్టినోడు weak గా బ్యారికేడ్ పెట్టారా ఎరగొట్టినోడు కత్తి తీసుకెళ్లి పొడిస్తే అది కూడా చూస్తా ఊరుకుంటారా? ఏమో అక్కడ ఒకప్పుడు బ్యారికేడ్లు ఉన్నట్టయితే కనబడలేదు మరి. చిరంజీవి టూర్కి వచ్చినటువంటి సందర్భంలో ఒకప్పుడు గోదావరి జిల్లాకు వచ్చారు, పశ్చిమ గోదావరి జిల్లా 2 చోట్ల ఒకేసారి, చింతలపూడిను ఇంకో చోట. అప్పుడు ఒక చోట సిస్టమేటిక్గా ఇట్లా ఏర్పాటు ఉంది. రెండవ చోట వచ్చేటప్పటికి ఆయన పేరేంటి, కోటగిరి విద్యాధర్రావు వాళ్ళ ఆయన పర్యవేక్షణ ఆ ఏరియాలో అక్కడ ఇట్లా జనం వచ్చేసారు హెలిప్యాడ్ దగ్గరికి. పైలట్ కిందకి దించలా వెహికల్, హెలికాప్టర్ తీసుకెళ్ళిపోయాడు. యాక్చువల్గా అంతే ఉంటుంది. హెలికాప్టర్ ఏమన్నా ఎర్రబస్సు కాదు కదా, ఈవెన్ ఎర్రబస్సుకైనా సెక్యూరిటీ ఉంటుంది. హెలికాప్టర్ని అట్లాగా వదిలేయడం ఏంటో మరి ఆ కథ ఏంటో అర్థం కావట్లా. అంటే భద్రత ఇవ్వకుండా కూడా జగన్ ని భయపెట్టే కుట్ర జరుగుతుంది. అది జగన్ రోడ్డు మీద ఇప్పుడు ఒక ప్యానిక్ అయిపోయే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడికి పోయినా జనం ఎగబడతారు ఖచ్చితంగా. మన తెనాలి పెళ్లిక, లేకపోతే గుంటూరు లేకపోతే అతని పేరేంటి వంశీ దగ్గరక, ఎక్కడికి పోయినా జనం ఈజీగా ఎగబడతారు. ఎగబడినటువంటి సందర్భంలో వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వట్లేదు కావాలని. ఈ 4 ఇన్సిడెంట్లో చూస్తే ఎక్కడ కూడా సెక్యూరిటీ కనిపించాల. డైరెక్ట్ గా చివరికి వెహికల్ మీదకే ఒక వ్యక్తి ఎక్కేసింది కూడా చూసాం కదా ఆ రోజున. ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ జగన్ భయపడిపోవాలి, బయటికి వెళ్ళాలంటే భయపడిపోవాలి. అదిగో చూసారా ఆయన బయటికి రాడు అని చెప్పాలి. బయటకు వస్తే 4-5 సార్లు వచ్చిన తర్వాత చూసారా వాళ్ళ కార్యకర్తల కంట్రోల్ లేదు అని జనంలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళ కార్యకర్తలను ఎవరు కంట్రోల్ చేయరు అని తీసుకెళ్ళాలి. ఆ తర్వాత జగన్కి ఏదన్నా అయ్యిందనుకోండి, కంట్రోల్ లేని వాళ్ళ కార్యకర్తలు ఇట్లా చేసేసారని చెప్పాలి. జగన్ అనే వ్యక్తి, నేను చెప్పాను కదా 2029 వరకు జగన్ తనను తాను కాపాడుకోవాలి. జగన్ బ్రతకడానికి చూసుకోవాలి. ఆ తర్వాత అధికారం వస్తుందా లేదా పక్కన పెడితే, ముందు తను బ్రతికితే ఆ తర్వాత రాజకీయం నడపగలుగుతాడు. కానీ అతన్ని బ్రతకనియ్యకూడదన్నటువంటి ఒక రాజకీయం మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా సులభం ఎట్లాంటి చేయడం. బడా నాయకులు ఏ దిక్కుమొక్కు లేదు కాబట్టి ఏమైనా జరగచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనంతో తిరిగినప్పుడు కూడా ఎప్పుడు ఈ పరిస్థితి కనబడలేదు కదా సార్. కనీసం వారాహి వాహనాన్ని ఎవరో టచ్ చేయడానికి కూడా వీలు లేనంతగా సెక్యూరిటీ ఇచ్చారు అప్పట్లో. అప్పుడేమీ ఆయన అధికారంలో లేరు. అంటే ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఒకటి పనిచేస్తుంది కదా, చూసుకుంటారు కదా. అంటే జగన్ విషయంలో ఇప్పుడు అవేం కనిపించట్లేదా? అసలు ఇంటెలిజెన్స్తో సంబంధం ఏంది? లోకల్ పోలీసులు తెలియదా? ఇప్పుడు ఒక బ్యారికేడు, ఒక రోప్ పార్టీ, అవును, ఇవి 2 కామన్ థింగ్ కదా. అవును, ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ ఈ ప్లేస్కి దాటి వెళ్ళడానికి వీల్లేదు అంటే దానికి ఖర్చుకు అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బ్యారికేడ్ లాగా కట్టాలి, దానికి ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇవ్వట్లేదు వీళ్ళకి, పోలీసులకి ఇవ్వట్లేదు వాళ్ళు. అందుకని పోలీసులు అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నిన్న ఆ కార్యక్రమానికి సంబంధించిన పోలీసింగ్ అంతా కూడా పరిటాల సునీత వాళ్ళ మేనేజ్మెంట్, వంశీ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం అక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మేనేజ్మెంట్. ఇదేమవుతుంది, ప్రభుత్వం నుంచి మామూలుగా అయితే కనుక విఐపికి సంబంధించి సిస్టమ్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం బ్యారికేడ్లను పెట్టనీయకుండా అడ్డుపడుతున్నారు. లేదా ఆ తోసుకెళ్ళే వచ్చినాయి కదా, అయ్యి పెట్టి దానికి తాడు కట్టినా పర్లేదుగా చుట్టూతా, అంతవరకు వెళ్ళనిస్తే సరిపోతుంది కదా. చుట్టూ రోప్ పార్టీ ఉండాలి కదా మినిమం. రోప్ పార్టీ ఎక్కడా కనిపించట్లేదు నాకు. చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు రోప్ పార్టీ ఉంది, ఏది జగన్ సీఎంగా ఉండగానే రోప్ పార్టీ చంద్రబాబుకి కనిపించింది, పవన్ కళ్యాణ్ కనిపించింది. ఇప్పుడు రోప్ పార్టీ అనేది అస్సలు కనిపించట్లా. ఎందుకని? అట్లాగే ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్ అనేటటువంటిది ప్రతి చోట కనిపించింది. అప్పుడు ఇంకా మీకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పోలీసులు దబాయించారు, మమ్మల్ని గెలవడానికి వస్తే నువ్వు ఎందుకు ఆపుతావని అప్పుడు పోలీసులు. ఇప్పుడు అక్కడ పోలీసులు అసలు ఎక్కడ కనబడట్లా. ఆ మొత్తం మీద వాళ్ళు కూడా ఏదో తోసుకుంటున్న వాళ్ళ మధ్యలో 4 టోపీలు కనబడుతున్నాయి అంతే. అవును, చాలా ఇంత నిర్లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు చూడలేదు ఇంత నిర్లక్ష్యంగా భద్రత ఉండటం అన్నటువంటిది.
అంటే అదేమంటే వీళ్ళు ఏమంటారు, వాళ్ళు అత్యుత్సాహం వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు అత్యుత్సాహం ఉండదు? సిద్ధం సభలకు అత్యుత్సాహం ఉండదా? లేకపోతే ఎంతమంది పాదయాత్రకు అత్యుత్సాహం ఉండదా? అప్పుడు ఆపుకోలేదా? అప్పుడు సిస్టమ్ సెట్ చేయలేదా? ఇప్పుడు ఏమైంది? ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టే కనబడుతోంది. అంటే ఇందులో పోలీస్ శాఖ తప్పిదాన్ని చూడాలా, లేదంటే ప్రభుత్వ తప్పిదాన్నే చూడాలా? పోలీస్ శాఖ ఫెయిల్యూర్కి ప్రభుత్వం తోడ్పాటు. వాస్తవంగా ఇట్లాంటి జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారి మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, లేదా బదిలీ చేయాలి, చేత కాదు అక్కడ అని చెప్పేసి. ఎందుకంటే ఎట్లాగుంటుంది అసలు అట్లాగా? వివిఐపికి సంబంధించి ఇంత దారుణం జరిగితే ప్రభుత్వం నిద్రపోతుందా, కావాలని వదిలేసింది అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వం తోడ్పాటు ఉంది అక్కడ. ఎందుకు చర్య తీసుకోలేదు సంబంధిత పోలీసు అధికారుల మీద? లోకల్గా ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు అందరి మీద చర్య తీసుకోవాలి. అప్పుడు రెండోసారి అట్లాంటి ఫెయిల్యూర్ చేయడానికి భయపడతారు పోలీసులు. 4 ఇష్యూస్ అయినా కూడా ఇంతవరకు చేయలేదంటే అర్థం అదే కనబడుతుంది అక్కడ. కానీ అంటే దీని మీద ఎస్పీ స్పందించారు, వీరత్న ఆయన కూడా మాట్లాడారు. అలాగే అంతకు మించి రామగిరి ఎస్సీ కూడా స్పందించారు. అంటే జగన్ చేసిన వ్యాఖ్యల మీద ఆయన ఒక రకంగా మరి దాన్ని కౌంటర్ ఇచ్చారని అనాలేమో. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడికి ఒక ఎస్సీ స్థాయిలో ఇచ్చిన కౌంటర్ అది పోలీస్ శాఖ నుంచి వస్తున్న కౌంటర్ గా చూడాలా దాన్ని, లేదు ప్రభుత్వం వెనకుండి లేదంటే స్థానిక నేతలు వెనకుండి చెప్పించారనుకోవాలి? రెండు అనుకోవచ్చు. వాస్తవంగా మామూలు రియాక్షన్ అయితే తప్పే లేదు. ఒక నిజాయితీ కలిగిన అధికారి అయ్యుండి అక్కడంతా సక్రమంగా పనిచేసి, ఏది ఆ కేసులో మర్డరు ఆ వ్యవహారంలో అందరినీ లోపలేసి ముందుగా భద్రత కల్పించి, అయినా వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి, లేదు ఆ టైంలో మర్డర్ జరిగితే వాళ్ళని అందరిని అరెస్ట్ చేసి లోపల పెట్టి అప్పుడు నిజాయితీగా మాట్లాడితే ఆయన మాటకు ఒక అర్థం ఉంటుంది. ఎస్ఐ మాట అక్కడ బేస్బాల్ బ్యాట్లతో కొట్టి చంపితే, ఇంటి మీదకి దాడి చేస్తే ఓ 20 మంది ఇద్దరెళ్ళి కొట్టి చంపుతారా? ఇంటి మీదకి వెళ్ళి కుటుంబం మీద దాడి చేస్తారు ఇద్దరెళ్ళి. వాళ్ళు పక్కన పేర్లతో సహా చెప్తే అది పట్టించుకోకుండా ఒక ఇద్దరిని, అది కూడా జగన్ వస్తానన్నాడు కాబట్టి అరెస్ట్ చూపించేసి అయిపోయింది మమా అనిపించేసి, ఇప్పుడు మేము చాలా కష్టపడ్డారు. పోలీస్ శాఖ ఆ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డారు. కానీ దానికి తగ్గ న్యాయం చేశారా? దానికి తగిన బాధ్యత నిర్వర్తించారా? అక్కడ ఫెయిల్యూర్ కదా. ఫెయిల్యూర్ని కవర్ చేసుకుంటూ రాజకీయంగా స్టేట్మెంట్ ఇచ్చారు తను. రాజకీయ స్టేట్మెంట్ అది. అట్టితోళ్ళు ఏది అట్టికాయ తొక్క కాదు తోలు తీయడానికి. ఎస్ కరెక్టే. పెద్ద ఆఫీసర్లు ఏమయ్యారు ఇప్పుడు? ఐపీఎస్లు ఏమయ్యారు? జైలు పాలయ్యారు ఐపీఎస్లు. సస్పెన్షన్లో ఉన్నారు 178 మంది, 179 మంది. అధికారం అనేటటువంటిది అహంకారాన్ని తెచ్చిపెడుతున్నటువంటి రోజులు ఆంధ్రప్రదేశ్లో. ఏదో అయిపోతుంది ఏం కాదు అనుకోవడానికి ఏం కాదు, ఏమైనా చేయొచ్చు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం కేసులకి ఇప్పుడు కేసులు కడుతున్నారు. 4 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్కి. అట్లాంటప్పుడు ఇన్సిడెంట్కి రేపు కట్టరా? ఇవాళ కోర్టులు అంగీకరించినప్పుడు రేపు అంగీకరించకుండా ఉంటాయా? ఖచ్చితంగా భవిష్యత్ అనేటటువంటిది. కాకపోతే మేబీ అతను ఏదో ఇంతకుముందు వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది, అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్లస్ అందులో ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫామ్ అయ్యి ఆగిపోయింది మధ్యలో అని కూడా చెప్తున్నారు అక్కడ. అంటే రాజకీయ ఇన్వాల్వ్మెంట్ తోనే ఆ ఉద్దేశంతో, లేకపోతే అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్పీ గారు కొంచెం హుందాగానే మాట్లాడారు. ఈయన దగ్గర కొంచెం వేరేగా వెళ్ళింది అంటే సంథింగ్ అతని దగ్గర ఇంటెన్షన్ కనబడుతుంది. అంటే ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు. గోరంట్ల మాధవ్ ఇంతకు ముందు జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళని తొడలు కొట్టాడు కదా, ఆ తర్వాత తను పిలిచి జగన్ టికెట్ ఇచ్చాడు కదా, ఎంపీ అయిపోయాడు. కాబట్టి ఈయన ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటుండొచ్చు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ఎస్సీ స్థాయి వ్యక్తి మాట్లాడడం అంటే చాలా డేర్ చేశారు. సంచలనం, ఆషామాషీయం కాదు. మేబీ ఇది ఒక స్ఫూర్తి కూడా అవ్వచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి పోలీసు కూడా ఇట్లాగే వార్నింగ్లు ఇవ్వచ్చు. రేపు పొద్దున మళ్ళీ జగన్ దిగిపోయి ఇదే జగన్ అధికారంలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వార్నింగ్లు ఇచ్చారు అనుకోండి, అప్పుడు మళ్ళీ పోలీసులు ఇట్టగంటే చివరికి పోలీసుల్ని పొలిటీషియన్లుగా మారుస్తున్నాం మనం.
అంతే. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వేరే ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ నియోజకవర్గం మాట్లాడినా ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఎస్సీ ఇట్లా చేస్తే అధికారులు ఇట్లా మాట్లాడాలని ప్రోత్సహించేటటువంటి కాన్సెప్ట్ అది. అది సార్. ఇంకో విషయం కూడా దీంతో పాటు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు రాయలసీమ కంచుకోట అన్ని నియోజకవర్గాలు మొత్తం ఇప్పుడు అదేం లేదు, ఆ బలం అంతా వీగిపోయింది అని ప్రచారం జరుగుతున్న టైంలో నిన్న భద్రతా లోపాలు ఇవన్నీ ఒకటైతే అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే ఆ స్థాయిలో జనం, వీళ్ళు ఎవరు పిలిస్తే వచ్చిన జనం కాదు, ఇక్కడ ఏదో సభ జరుగుతుంది రెండంటే వచ్చిన జనం కాదు, జగన్ వస్తున్నాడని తెలుసుకొని వచ్చిన జనం. అంటే రాయలసీమలో ఇంకా జగన్ ప్రభావం ఎలా ఉంది అనడానికి, జగన్ ని కంట్రోల్ చేయడం ఇంకా రాయలసీమలో ఎవరి వల్ల కాదు అనడానికి ఆ జనం ఒక నిదర్శనం. మళ్ళీ మనం ప్రాంతాన్ని ఎందుకు పెట్టాలా? ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు తగ్గారా, కోస్తాకి వెళ్ళినప్పుడు తగ్గారా, అంటే చాలా ఎక్కడికి వెళ్ళారు అంతే. గుంటూరులో కూడా అంతే కదా, ఎగబడ్డారు కదా, బారులు తీరారు కదా. జగన్ కి జనాదరణ ఏం తగ్గలేదు. ఓన్లీ క్రిందటిసారి ఏంటంటే మొట్టమొదటిసారి అధికారం వచ్చింది, ఆవురు మంట కూర్చున్నారు 9 ఏళ్ల నుంచి కార్యకర్తలందరూ. అంతకుముందు 5 ఏళ్ళు కదా, అంతకుముందు 4 ఏళ్ళు కదా పార్టీ పెట్టి. ఆవురు మంటూ ప్రతి ఒక్కడు నాకు పోస్టులు కావాలనుకున్నాడు, ప్రతి ఒక్కడు ఏదో సంపాదించేసుకోవాలనుకున్నాడు. అవన్నీ కాకుండా ఒక స్ట్రీమ్ లైన్డ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చాడు జగన్. అంటే పెత్తనాలు చేయాలనుకున్న వాళ్ళకి పెత్తనాలు ఇవ్వలేదు ఆయన. దాంతో వీళ్ళందరూ కోపం వచ్చేసింది. నాకు రావాల్సిన వాలంటీర్కి వస్తుంది, నాకు రావాల్సిన వీళ్ళు సచివాలయ ఉద్యోగికి వస్తుంది అన్నటువంటిది కార్యకర్తల నాయకుల్లో కోపం. మేము తిందాం అనుకుంటే తినలేదు, ఇసుకేమో కాంట్రాక్ట్లు పెట్టేశాడు, మద్యం కాంట్రాక్ట్లు పెట్టేశాడు, మమ్మల్ని తిననివ్వలేదు అనేటటువంటి పెద్ద నాయకుల కోపం. ఇవాళ ఎట్లా తింటున్నారు? గనులు కానీ, ఇసుక కానీ, మద్యం కానీ, కాంట్రాక్టులు కానీ ఇవన్నీ అట్లాగా తిననివ్వలేదు జగను. కాబట్టి ఇట్లాగా 9 ఏళ్ల నుంచి ఆవురు అంటే మమ్మల్ని తిననివ్వలేదు, మా విలువ ఏంటో జగన్కి తెలియాలన్న కసితో వాళ్ళు పని చెయ్యకపోవడం, లేదా వ్యతిరేకంగా కూడా పనిచేశారు తమ విలువ ఏదో తెలియడానికి. అందువల్ల ఓడిపోయాడు. దానికి తోడు ప్రభుత్వ ఉద్యోగులు, జగన్ మీద ఉన్న తీవ్ర ద్వేషం, ఈ రెండు కలగలిస్తే జగన్ ఓడిపోయాడు. జనం లేక కాదు, జనం తగ్గి కాదు. అలాగే భారీ ఓట్ పర్సెంటేజ్ కూడా ఏం తగ్గిపోలేదు. అదే అనేది, అందుకని జనం లేక కాదు, వీళ్ళందరూ ఆ తాగుబోతులు, అట్లాగే వీళ్ళ దాంట్లో తిరగబడ్డోళ్ళు, ప్లస్ ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కొక్కళ్ళు 100 దొంగ ఓట్లు వేయించారని చెప్తున్నారు. అవి నడిచినాయి అక్కడ. అంటే ఏళ్ళు ఒక ఇదే గనక ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత అంటే ఏళ్ళు గడిచిపోయినా అనుకోవచ్చు. ఇంకా పట్టుమని సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు, ఇంకా ఆ స్థాయిలో జనాదరణ ఉంది అంటే రేపొద్దున జగన్ జనంలోకి వస్తే ఇప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం కూడా అసాధ్యం అవుతుందా ప్రభుత్వానికి? అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ వెళ్ళినా కూడా, ఈవెన్ ఇప్పుడు మంత్రి సంగతి పక్కన పెడితే, ఇదివరకు అంటే 2 చోట్ల ఓడిన రోజున కూడా పవన్ కళ్యాణ్ వెళ్తే భారీ ఆదరణే ఉంటది. ఇది మాస్ క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్లు మాస్ క్యారెక్టర్లు, మాస్ క్యారెక్టర్లకి సహజంగా ఉంటారు. ఆయన ఆ ఆస్పెక్ట్లో, ఈయన ఈ ఆస్పెక్ట్లో జనం ఆటోమేటిక్గా ఎగబడి వస్తారు. అవును అవును. ఇప్పుడు ఏమన్నా ఆయన ఆలోచన మార్చుకోవాలా జగన్? ఈ జనాన్ని చూసి ఏం చేసి ఇప్పటికైనా ప్రజల్లో రావాలి, రాజీనామా చేసేసి వెళ్ళిపోతా, ఇంత జనం వస్తున్నారు నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదని చెప్పి బాధ్యత వహిస్తూ తను రాజీనామా చేయాలి. లేకపోతే ప్రాక్టికల్గా అక్కడ బేసిక్గా ఏం చేయడానికి ఏం లేదు. మేబీ ప్రైవేట్ సెక్యూరిటీ ఇప్పటికే నాకు తెలిసి 100 మంది 200 మందినో పెట్టుకున్నట్టున్నారు. ఇక సంఖ్య పెంచుకోవాలి, తన జేబుల్లో డబ్బులు పెట్టుకోవాలి ఇక. అదే కదా. కానీ అక్కడ ఆ స్థాయిలో వస్తుంటే ఎంతమంది ఉన్నా కనిపించట్లేదు, అక్కడ సెక్యూరిటీ కనిపించట్లేదు. తన చుట్టూ రోప్ పార్టీ సిస్టమ్ని సెట్ చేసుకోవాలి, అది లేకపోతే ప్రమాదం. మీకు వీళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు జరిపిన హైందవ శంకరరావు ఉంది కదా, దాన్ని న్యూస్ నేర్చుకుంటే చాలు. జాగ్రత్త, అక్కడ జనం నిండుగా ఉన్నారు, ఎంత సిస్టమేటిక్ గా నడుపుకున్నారు. క్రమశిక్షణ అంటే అది. ఇప్పుడు కావాల్సింది ఆ క్రమశిక్షణ వైసీపీకి. లేకపోతే వాళ్ళ నాయకుని వాళ్లే కోల్పోవడానికి సిద్ధపడాలి అంతే. ఎందుకంటే శత్రువులు అక్కడ పోగయ్యి ఉన్నారు కాబట్టి. కానీ ఇది ఒక రకంగా కావాలని కావాలని తగ్గిస్తున్నా. రేపొద్దున ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా ప్రభుత్వమే కదా దానికి రెస్పాన్సిబిలిటీ, ఏమవుతుంది కనీసం చిన్న రాయి దాడి జరిగిన జగన్ మీద వాళ్ళ సోషల్ మీడియా కలిసేసి జగన్ మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాడని కథ రాస్తారు, నమ్ముతాం కదా మనం. జనం వెరివెంగళప్పులైనప్పుడు ఏమైనా నమ్మించవచ్చు. సూపర్ 6 నమ్మించలేదా? లేకపోతే జగన్ తనను తానే రాయితో కొట్టించుకున్నాడని నమ్మించలేదా? కోడికత్తో తన దానే చంపుకున్నాడని నమ్మించలేదా? ఇంతకుముందు బాగా సంపాదించి పెట్టాం మనం, రాష్ట్రానికి అద్భుతంగా ఉండేది అని నమ్మించలేదా?
నమ్మించాలి. అదే అదే. ఇప్పుడు పేపర్లు మన చేతుల్లో ఉన్నాయి, టీవీలు మన చేతుల్లో ఉన్నాయి, సోషల్ మీడియా మన చేతుల్లో ఉంది, మౌత్ పబ్లిసిటీ చేసే టీం ఉంది, ఎకో సిస్టమ్ ఉంది మన చేతుల్లో. ఈ అట్లాంటిది ఉన్నప్పుడు నమ్మించడం సులభం కదా. అవును అవును. కాబట్టి రేపు పొద్దున ఏదైనా జగన్కి ఏదైనా అయిపోయినా సరే ఉమ్, దాంట్లో రేపు పొద్దున భారతి జయించిందని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతే. అప్పుడు తన ఎదుగుదల ఆల్రెడీ కోసం అప్పుడు జయించిందనే చెప్తారు, ఏముంది. అప్పుడు కూడా విజయం ఎవరన్నా అన్నట్టున్నారు కదా, ఉమ్, కోడికత్తి దాడి జరిగినప్పుడు అప్పుడు కూడా అంతే ఉంటాయి. ఆయన జయించుకున్నారు కావాలని. కానీ ఫైనల్ గా ఒకటి సార్, రేపు పొద్దున్న ఆ, తెలుగుదేశం పార్టీ దీనికి ఏం సమాధానం చెప్తుంది? ఏమన్నా అయితే సింపతి పెరుగుద్ది అని చెప్పి వదిలేస్తున్నారా ఇలాగా జగన్ ని పట్టించుకోకుండా? సింపతి రాదని కదా. ఇప్పుడు అతనికి 5 ఏళ్ళు ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఈ ఉమ్, లోపుగానే అతనికి ఏదన్నా అయిపోతే గనక ఇక పార్టీ ఉమ్, ఉండదు కదా. ఉమ్, పార్టీ అవును. ఉండకపోతే ఇక తమకు పోటీ ఉండదు కదా. ఉమ్, ఇప్పుడు అతనే లేకపోతే అవును. ఇంకేముంది వీళ్ళకి పోటీ. ఉమ్. అప్పుడు ఏం చేస్తారని ఏం భయం ఇంక అసలు. జగన్ కూడా పోలీసులకు ఇచ్చినట్ట మాస్ వార్నింగ్, బాబు గారికి ఇచ్చినట్ట? దాంట్లో అసలు ఓన్లీ ఆ ఇష్యూ గురించి కదా, సెక్యూరిటీ గురించి ఇవ్వలేదు కదా అతను. సెక్యూరిటీ గురించి కాదు, ఉమ్, కానీ ఎక్కడికి వెళ్ళినా మన వంశీ దగ్గరికి అది వెళ్ళినప్పుడు ఒక సీఏ చెప్తానే గురించి ఉంటాడు. మాట్లాడటం, ఇదివరకు చంద్రబాబు ఇక్కడికి గారు వచ్చి కూడా మాట్లాడారు కదా అట్లాగే. ఉమ్, ఉమ్, అదే తరహాలో మాట్లాడుతున్నాడు జగన్. దాంట్లో సపరేట్ స్పెషల్ ఏం లేదు. ఉమ్, ఆవేశపూరితంగా కార్యకర్తలు చప్పట్లు కొడతారు, వెళ్ళేస్తారు, ఉమ్. అంతే. అది ఒక ఆవేశం అయితే కనిపిస్తుంది అది జగన్ లో, అంతే. రైట్ రైట్. చూద్దాం. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పరామర్శకు వెళ్ళినా ఎక్కువ పరామర్శలే జరుగుతున్నాయి. అక్కడైతే గట్టిగా ఒక మాస్ వార్నింగ్ అయితే ఇస్తున్నారు, అది కూడా పోలీస్ శాఖకే ఎక్కువగా. అదే నేపథ్యంలో భద్రతా వైఫల్యం అనేది జగన్ కి కల్పించడంలో, భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది భద్రత కల్పించడంలో. రేపు పొద్దున్న ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. మరి ఎందుకు వ్యూహాత్మకంగానే, లేదంటే కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందా, జగన్ కావాలనే పట్టించుకోవట్లేదా? రేపు ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఈ చర్చ అయితే ఇప్పుడు నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది ముందు ముందు.